హలో ఎవ్రీవన్. టీజీ సిపిజెడ్ 2026 గురించి అయితే ఒక షెడ్యూల్ని రిలీజ్ చేశారు, కండక్టెడ్ బై కాకతీయ యూనివర్సిటీ. చూసేద్దాం అసలు ఏ డేట్కి ఏమేమి ఉంటున్నాయి అనేసి ఫస్ట్ చూసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే 15th మే ఫ్రైడేకి రిలీజ్ చేస్తున్నారు. అది ఇప్పుడు 15th మేకి రిలీజ్ చేశారు కదా. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఉంటుందంటే 15th నుంచే ఉంటుంది. అయితే ఫీ డీటెయిల్స్ చూస్తే ఓసీ వాళ్ళకేమో 800, బీసీ వాళ్ళకి 600 అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 450 అయితే తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ ఫీ, అంటే ఎలాంటి లేట్ ఫీ లేకుండా అప్లై చేసేదేమో 10th జూన్, అంటే మనకి 15th నుంచి 10th వరకు 25 డేస్ ఉన్నాయన్నమాట. మనం ఈ డేట్స్లోనే అప్లై చేస్తే ఎలాంటి ఫైన్ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇబ్బంది అవుతుంది, ఏమైనా సర్టిఫికేట్స్ లేవు అని లేట్ అయింది అనుకుంటే ఇచ్చారు. 14th జూన్కి ఏమో 500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. 18th జూన్కి ఏమో 2000 ఎక్స్ట్రా లేట్ ఫీ పే చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్కి కూడా మనకి 4 డేస్ ఇచ్చారనమాట. జూన్ 16, 17, 18, 19 వరకు 4 డేస్ అయితే మనం ఏమైనా రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన, డీటెయిల్స్ ఇంకేమైనా రాంగ్ అప్లోడ్ చేసినా మనం ఎడిట్ చేసుకోవడానికి ఈ 4 డేస్ అయితే టైం ఇచ్చారు. ఫైనలైజేషన్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఏమో 24th జూన్కి ఉందన్నమాట. ఇంకా ఆల్ టికెట్స్ ఏమో ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే వెబ్సైట్లో 28th జూన్కి సండే ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రపోజ్డ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సిపిజెడ్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని ఇచ్చారనమాట. ఇంకా మనకి అంటే ఎగ్జాక్ట్గా అయితే ఒక డేట్ అయితే ఇవ్వలేదు. ఇవంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత, అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఎగ్జామ్స్ డేట్ మొత్తాన్ని, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఏ వీక్లో ఉంటుంది, ఏ డే ఉంటుంది అట్లా అనేసి సపరేట్గా ఒక సపరేట్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నేను ఒక అప్డేట్ ఇస్తాను. అండ్ ఇంకా డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ కీ, అంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత కీ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఇవ్వబోతున్నారని చెప్పారంటే 17th జూలై అన్నమాట, ఫ్రైడే చెప్పారు. అది కూడా ఒకవేళ ఏమైనా మారిస్తే మారవచ్చు, లేదంటే అదే ఉంచవచ్చు. బేస్డ్ ఆన్ ఎగ్జామ్స్ డేట్ బట్టి ఇది చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా 19th జూలైకి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ, అంటే మనం ఏమైనా ఒక క్వశ్చన్ని కరెక్టే పెట్టితే మనకు అక్కడ కీలో ఏమైనా రాంగ్ చూపించింది అనుకో, మనం ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక క్వశ్చన్కి 200 ఉంటుందన్నమాట. మనం ఎన్నిట్లా చేసుకుంటే అన్ని 200 పే చేసి అన్ని క్వశ్చన్స్కి మనం అబ్జెక్షన్స్ని పెట్టుకోవచ్చు అనమాట. అది 19th జూలై సండేకి ఇచ్చారనమాట. ఇంకా డిక్లరేషన్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ అండ్ ఇంకా రిజల్ట్స్ గురించి అయితే తర్వాత ఇంటిమేట్ చేస్తారు. సో ఇదనమాట ఓవరాల్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.